హాయ్ అండి. నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, న్యూరాలజిస్ట్, అశ్విని న్యూరో, నెల్లూరు. ఈరోజు మనము బీపీ అనే కామన్ జబ్బు గురించి తెలుసుకుందాం. బీపీ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ జబ్బు కాదు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! అందరూ బీపీ అనేది జబ్బు అనుకుంటారు. మరి మందులు ఎందుకు వాడుతున్నాం? జబ్బు కానప్పుడు మందులు దేనికి? అంటే బీపీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఒక కార్‌ని స్పీడ్‌గా డ్రైవ్ చేయొద్దు అంటాం. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఒక సర్టన్ లిమిట్‌లో స్పీడ్ లాక్ చేస్తాం. స్పీడ్ లాక్ చేసినప్పుడు ఇంతకంటే స్పీడ్ పోదు బండి. సో అప్పుడు మీకు యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మన బీపీ కూడా అంతే. 120 దగ్గర లాక్ చేస్తాం. సో దట్ ఏంటంటే మీకు 120, 130, 160, 200 అలా బీపీ పెరిగినప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లా రక్తనాళాల మీద విపరీతమైన ప్రెషర్ పడి ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో 120 క్రాస్ అవ్వకుండా మనము ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో రాబోయే జబ్బులకి ముందుగా మనం ప్రివెంట్ చేసేదానికి మందులు వాడతాం. బీపీ అనేదే జబ్బు కాదు, బీపీ వల్ల జబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, బీపీ వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి? రకరకాల జబ్బులు వస్తాయి. బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు, రక్తనాళం గడ్డ కట్టచ్చు, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, బీపీకి సంబంధించి కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ కూడా ఫ్యూచర్లో లాంగ్ టర్మ్గా మనం బీపీని మందులు వాడకుండా అలా వదిలేయటం వల్ల జరుగుతుంది. అయితే చాలా కామన్గా ఒక మిత్ ఉందండి, ప్రతిదానికి బీపీ. సో మాటికి పరిగెట్టుకుంటూ వెళ్ళి బీపీ చూడడం. సో బీపీ అనేది ఎప్పుడు కూడా ఒక్కటేగా ఉండదు. బీపీ అనేది అలా కదిలినట్టు పైకి కింది కదులుతూ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు ఒక బీపీ ఉంటుంది, కూర్చున్నప్పుడు ఒక బీపీ ఉంటుంది, నడిచేటప్పుడు ఒక బీపీ, పరిగెట్టేటప్పుడు ఒక బీపీ, ఎమోషన్ అయినప్పుడు ఒక బీపీ, నిద్రపోయేటప్పుడు ఒక బీపీ. సో బీపీ ఎంత అవసరమో, అంటే ప్రతి ఆర్గానికి ఎంత రక్తం ఎంత స్పీడ్తో వెళ్ళాలి అనేది బాడీ రెగ్యులేట్ చేసుకుంటుంది. ఆ ఆటో రెగ్యులేషన్ మన బాడీలో ఉంటుంది. అప్పుడు మనం చూసే టైంని బట్టి కానీ పొజిషన్ బట్టి కానీ బీపీ రికార్డింగ్ మారిపోతుంది. నార్మల్ వ్యక్తిలో కూడా 160 రావచ్చు, నార్మల్ వ్యక్తిలో 170 రావచ్చు. సో 170 ఒకసారి రాగానే మనం బీపీ ఉందని నిర్ధారించుకోకూడదు. ఎప్పుడు కూడా ఒక 3 వాల్యూస్ యావరేజ్ తీసుకుంటాం. అది కూడా నార్మల్ పొజిషన్లో ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత ఏ రకమైన బాడీ ఒత్తిడి లేకుండా, ఏ రకమైన నొప్పులు లేకుండా, ఏ తలనొప్పి, కడుపు నొప్పి, మోషన్స్, ఫీవరు, ఎలాంటి బాడీకి ఫ్రిక్షన్ కానీ ఏ రకమైన స్ట్రెస్ అనేది బాడీలో లేనప్పుడు కామ్గా రిలాక్స్గా కూర్చొని ఒక 10 మినిట్స్ తర్వాత, లేదా అంతకుముందే ఒక కాఫీ తాగడం, సిగరెట్ తాగడము లేకుండా, ఎలాంటి స్టిమ్యులేషన్ జరగకుండా బాడీకి, అప్పుడు మీరు బీపీ రికార్డింగ్ తీయాలి. అప్పుడు బీపీ రికార్డింగ్ తీసి అప్పుడు కూడా ఎక్కువ ఉంది అంటే, అది కూడా 3 సార్లు ఎక్కువ ఉంది అంటే, అప్పుడు మనం బీపీ ఉందని నిర్ధారణకు వస్తాం. ఒక వాల్యూ చూసేసి నాకు బీపీ ఉందని నిర్ధారించుకోకండి. అది చాలామంది తెలిసి తెలియక చాలామంది ఏం చేస్తారంటే, ఒక్క వాల్యూ చూసేసి మీకు బీపీ ఉందని చెప్తారు. బీపీ ఉంది అనగానే ఇంకొక మానసిక సమస్య స్టార్ట్ అవుతుంది. ఎందుకు? బీపీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక భయము, బీపీ వల్ల రెగ్యులర్గా మందులు మింగాలనేమో అన్న భయము, ఇలాంటివి అనేక రకాల అపోహలతోటి చాలామంది బాధపడతారు. బీపీకి మందులు వాడాలా వద్దా అనేది ఫిజిషియన్ ఒక 3 సార్లు 4 సార్లు వాల్యూ చూసుకొని నార్మల్ కండిషన్స్లో చెక్ చేసుకున్న తర్వాత బీపీ ఉందని నిర్ధారణ అయినాక అప్పుడు ఒక మందు స్టార్ట్ చేస్తారు. బీపీని ఎందుకు కంట్రోల్ చేసుకుంటాము? ఒక 10-15 ఇయర్స్ డౌన్ ద లైన్, ఒక 20-30 సంవత్సరాల తర్వాత మీకు జబ్బులు రాకుండా ఉండడానికి వాడే మందులే తప్ప బీపీ ఏదో ఎమర్జెన్సీగా ఆ రోజు ఏదో అవుతుందనేది మాత్రం కాదు. సో బీపీని మనం కంట్రోల్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అట్లాంటి ఓవర్ వెయిట్ కూడా ఉండకూడదు కదా. ఓవర్ వెయిట్ కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఓవర్ వెయిట్ని కంట్రోల్ చేయడం కూడా బీపీతో సమానమే. షుగర్ని కంట్రోల్ చేస్తున్నాం. షుగర్ అనేది జబ్బు కాదు, షుగర్ లాగే బీపీ కూడా. షుగర్ అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. షుగర్ వల్ల ఏమవుతుంది? మీకు రకరకాల ఈ ఎక్కువ షుగర్లో ఉండటం వల్ల కణాలు అనేటివి డ్యామేజ్ అవుతాయి. కిడ్నీ కావచ్చు, నర్వ్స్ కావచ్చు, రకరకాల సమస్యలు, కంటి నరాలు. సో ఇవన్నీ కూడా చాలా కాలంగా మనం షుగర్ కంట్రోల్లో పెట్టకపోతే వచ్చే కాంప్లికేషన్స్. సో ఆ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడానికి మనము ఇక్కడి నుంచే మనం కంట్రోల్ చేస్తాం. అంటే ఒక 10 ఏళ్ల ముందు నుంచే మనము బీపీని కానీ, షుగర్ని కానీ, ఓవర్ వెయిట్ని కానీ కంట్రోల్ చేస్తాం. అంటే రిస్క్ ఫ్యాక్టర్ మాడిఫికేషన్ చేసుకుంటున్నాం తప్ప వీటినే జబ్బులుగా మనము చూడకూడదు. థ్యాంక్ యూ.